హాయ్ అండి. విఆర్కే గారి డైట్లో గ్రీన్ చీజ్ ఆమ్లెట్ అనేది ఎలా మేక్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను పాలకూర ఆనియన్ అనేది పాన్లోకి తీసేసుకున్నాను. పాన్లో కొంచెం కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాను అండ్ సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసుకున్నాను. ఇది మొత్తం కూడా మంచిగా కలిపేసుకొని మనకి వాటర్ అంతా కూడా ఆవిరి అయిపోయేదాకా కూడా మనకి మగ్గించుకోవాలి ఈ పాలకూరని. మీకు నేను పాలకూర తీసుకున్నారు, మీరు కావాలంటే ఏ లీఫీ వెజిటేబుల్ అయినా తీసుకోవచ్చు. 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ని చక్కగా బీట్ చేసేసుకుంటున్నాను. మీరు ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత ప్లఫీగా వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం కారం, కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మంచిగా మిక్స్ చేసుకోండి. అండ్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ ఫ్రై చేసిన పాలకూర ఆనియన్ అనేది ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. కొంచెం కొంచెంగా యాడ్ చేసేసిన తర్వాత చక్కగా బీట్ చేసుకోండి. ఆ తర్వాత మనకి పాన్ తీసుకొని దాంట్లో మనకి ఆమ్లెట్ లాగా చక్కగా వేసేసుకోండి అండ్ స్ప్రెడ్ చేసుకొని మొత్తం దానిపైన చీజ్ వేసేసేయండి. ఫస్ట్ లేయర్ వేసిన తర్వాత చీజ్ వేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ లేయరు మనకి పైన కోటింగ్ అనేది ఇవ్వాలన్నమాట. మధ్యలో చీజ్ అనేది ఉంటుందన్నమాట. మీరు పైన కోటింగ్ ఇవ్వకపోతే చీజ్ మొత్తం కూడా పాన్కి అంటుకుపోతుంది. ఖచ్చితంగా మీరు 2 లేయర్స్ వేసుకోవాలి. మధ్యలో చీజ్ అనేది పెట్టుకోవాలి. ఇట్లా మూత పెట్టుకొని మగ్గించుకుంటే త్వరగా అయిపోతుంది. మనకి రెడ్ కలర్లో ఇలా మొత్తం కూడా అవ్వాలి. మనకి లోపల ఉన్న చీజ్ అనేది చక్కగా మెల్ట్ అయిపోయిద్ది అనమాట. 2 సైడ్స్ కూడా మనకి మూత పెట్టుకొని మగ్గించుకోండి. రెడ్ కలర్ వచ్చేదాకా కూడా మనకి టేస్టీగా హెల్దీ గ్రీన్ చీజ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. చూస్తారు కదండి, చాలా ఈజీ. మీరు కూడా ట్రై చేయండి. అండ్ నేనైతే పాలకూరతో ట్రై చేశాను. మీరు తోటకూరతో ట్రై చేయండి. ఖచ్చితంగా పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ విఆర్కే గారి డైట్లో. ఇంకా మరెన్నో నేను షేర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దీని యొక్క లాంగ్ వీడియో అనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. మీరు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ కింద యారో బటన్ మీద క్లిక్ చేస్తే కూడా మీరు లాంగ్ వీడియో అనేది చూడొచ్చు. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.